ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాది మంది తరలివచ్చి యోగాసనాలు వేస్తున్నారు. రేపు అంతర్జాతీయ యోగా డే కావడంతో 24 గంటల నుంచే యోగా ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాది మంది తరలివచ్చి యోగాసనాలు వేస్తున్నారు. ఇక ఎల్బీ స్టేడియం నుంచి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ అక్షయ అందిస్తారు. అక్షయ, గుడ్ మార్నింగ్ శ్రావణి. మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ ఇసుగేస్తే రాళ్లంత మంది జనం కూడారని చెప్పుకోవచ్చు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటే 24 గంటల ముందు ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. అండ్ జూన్ 21 యోగా దినోత్సవం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సో ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో తెల్లవారు 5 గంటల నుంచే ఈ కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ మనం చూడొచ్చు ఎల్బీ స్టేడియం మొత్తం అటు కూర్చున్న గ్యాలరీస్ లో గానీ స్టేడియం లోపల గానీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. అంటే ఎక్కువగా స్టూడెంట్స్ తో ఇక్కడంతా తెలుపు రంగులో మనకి కనిపిస్తూ ఉంది. స్కూల్ పిల్లలు అలాగే వివిధ బెటాలియన్ కి సంబంధించినటువంటి ఫోర్సెస్ వాళ్ళు కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖులు ఈ రోజు ఏదైతే యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ 24 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయిందో పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాబోతున్నారు. అలాగే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. అండ్ ఇప్పటికే ఖుష్బూ గారు, సినీ నటి ఖుష్బూ గారు ఇక్కడ చేరుకున్నారు. ఆవిడ మాట్లాడుతున్నారు. సో యోగా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక భాగం కావాలని మరి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. యోగా చేస్తే మానసిక శారీరక ఉల్లాసం ఎంతో కలుగుతూ ఉంటుంది. సో ఈ యోగా డేని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయింది. సో ఇప్పుడు ఈ యోగా డేని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసింది. అలాగే అటు వైజాగ్ లో కూడా రేపు 21 ప్రధాని మోడీ కూడా రాబోతున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో అయితే పెద్ద ఎత్తున ఇక్కడైతే జనాలంతా కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా యోగాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో భారతదేశ ఆధ్యాత్మిక అభ్యాసంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వండి అంటూ కూడా ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎల్బీ స్టేడియానికి అన్ని దారులు ఇటువైపు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఉదయం 5 గంటల నుంచే ఇక్కడికి పెద్ద ఎత్తున అందరూ యోగా చేసే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు అసలు యోగా నిర్వహిస్తారని చూడడానికి కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ గ్యాలరీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ నిండిపోయాయని చెప్పుకోవచ్చు. సో యోగా గురువులు ఇక్కడికి వచ్చారు. అలాగే విఐపీలు, సెలబ్రిటీలు అందరూ కూడా యోగాలో పాల్గొని యోగా యొక్క ఆవశ్యకత ఏముందని ప్రతి ఒక్కరికి వివరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ పొద్దున్న నుంచి అంటే కిషన్ రెడ్డి గారు పొద్దున్న నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా గెస్టులు కూడా రాబోతూ ఉన్నారు. అండ్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎల్బీ స్టేడియంలో నిర్వహించారని చెప్పుకోవచ్చు. సో యోగా ఎప్పుడు కూడా మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచింది. ప్రతి ఒక్క లైఫ్ లో యోగాని ఒక పార్ట్ చేయాలని కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. బట్ ఇలా సంవత్సరానికి ఒకసారి పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించి అందరిలో యోగాని వాళ్ళ లైఫ్ లో ఒక భాగం చేయాలి. అందరూ కూడా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండే విధంగా యోగాని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సో అందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. యోగాసనాలు ఇక్కడ వేస్తూ ఉన్నారు. రకరకాల కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి సినీ రాజకీయ సెలబ్రిటీలు ఇప్పటికే చాలా మంది చేరుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకా రాబోతున్నారు. దీనైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంటే జూన్ 21 యోగా డే ఏదైతే ఉందో దానికి సంబంధించి కౌంట్ డౌన్ గా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సో ఇక్కడైతే సందడి వాతావరణం కనిపిస్తోంది. శ్రావణి. రైట్ అక్షయ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.